శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 12 జూలై నుంచి 18 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. చంద్ర కుజులు వృషభ రాశిలో, రవి వక్రించిన బుధుడు మిథున రాశిలో, గురుగారు ఉచ్చ రాశిలో, శుక్రకేతువులు సింహరాశిలో, రాహు కుంభరాశిలో, అలాగే శని గారి స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము సింహ రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే రవి గారి యొక్క సంచారము గురువు గారితో కలిసి ఉన్నది. ఇక ఈ వార ప్రారంభపు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గ్రహస్థితులను పరిశీలించినట్లయితే అనుకుంటే, చంద్రుని యొక్క స్థితి సంచారము ఉచ్చలో ఉంటూ కుజునితో ఉంది. కుజునికి దోషం అనేది ఉండదు. ఎవరికైనా కానీ కుజ దోషం ఏర్పడుతూ ఉన్నట్లయితే ఈరోజు జన్మించిన వారికి 12వ తేదీ జన్మించిన వారికి కుజ దోషం ఏర్పడుతూ ఉన్నట్లయితే చంద్రుని కలయిక వల్ల అది ఏ స్థానం అయినప్పటికీ కూడా దోషం ఉండదు. అలాగే చంద్ర కుజుల కలయిక చేదు పదార్థాలలో అభివృద్ధిని సూచిస్తూ ఉంటుంది. అంటే వాటికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఏమన్నా ఉన్నట్లయితే చాలా వరకు చక్కటి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా ఉంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది, లేకపోతే కొంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది. ఇక రవి బుధుల గురించి మనకు తెలిసిందే. బుధ ఆదిత్య యోగం అనేది ఒకటి తెలియజెప్తూ ఉంటాము. అయితే ఇక్కడ బుధుడు వక్రించి ఉన్న కారణం చేత తక్కువ ఫలితాలు ఉంటాయి. ఏది ఏమైనా కీర్తి ప్రతిష్టలకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అలాగే శుక్రకేతువుల యొక్క స్థితి సింహ రాశిలో ఉంటూ రాహు గారి యొక్క దృష్టిలో ఉంటున్న కారణం చేత ప్రేమ వ్యవహారాలకి చాలా దూరంగా ఉండాలి. చాలా వరకు ఏ రకమైన ప్రేమ అయినా, అది అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నా చెల్లెళ్ళు అవ్వచ్చు, అక్క తమ్ముడు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, తల్లి బిడ్డలు అవ్వచ్చు, తండ్రి బిడ్డలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఏ రకమైన ఎఫెక్షన్స్ ఉన్నా కానీ వాటిని దూరం అవనివ్వకుండా జాగ్రత్త పడండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాము. దృష్టుల ఫలితాలు తెలుసుకోవాలి అంటే, శని గారి యొక్క తృతీయ దృష్టి చంద్రకుజుల మీద ఉన్నది. మానసికమైన వేదన ఎక్కువగా ఉండడము, ప్రయాణాలలో అప్రమత్తత చాలా అవసరము అని చెప్పి తెలియచేయడము, అలాగే ఏదైనా రక్తానికి సంబంధించి చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఎవరికైతే జన్మ జాతకంలో ఇలాంటి శని కుజుల యొక్క దృష్టి కానీ లేదా సమ్మేళనం కానీ, కుజుని దృష్టి శని మీద గారి మీద ఉంటే అదొక రకమైన ఫలితం ఉంటుంది, శని గారి దృష్టి కుజుని మీద ఉంటే అదొక రకమైన ఫలితం ఉంటుంది. ఇక్కడ శని గారి దృష్టి కుజుడి మీద ఉంది కాబట్టి ఎవరికి జన్మ జాతకంలో అయినా ఈ రకమైన గ్రహ సమ్మేళనాలు కానీ దృష్టులు కానీ ఉన్నట్టయితే కించిత్ జాగ్రత్త వహించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. గురువు గారు ఉచ్చ స్థానంలో ఉన్నారు. ఇక ఇది చెప్పడానికి కలివి కానటువంటి ఫలితాలు అనమాట. గురువు గారి యొక్క స్థితి సంచారము చాలా చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది. ఆయన ఉచ్చలో ఉన్నారు అంటే అది అసలు మాటలైన విషయం కాదు. చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క స్థితి గురువుతో కలిసి ఉన్నది. ఇది మనకి అస్తంగత్వ దోషాన్ని సూచిస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఎటు ఆషాఢ మాసం వచ్చి ఉన్నది కాబట్టి ఈ మూఢమికి అంతగా ప్రాధాన్యత ఉండబోదు. ఎందువల్లంటే ఆషాఢ మాసంలో ముహూర్తాలు ఉండవు కాబట్టి అంతగా భయపడవలసిన పని అయితే ఏమి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రుని యొక్క గమనము శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నందువల్ల లలిత కళలలో చాలా వరకు అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. చక్కటి ప్రదర్శనలు ఉంటాయి, మానసికోల్లాసం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. పరిహారాల విషయానికి వచ్చేటప్పటికి శని కుజ స్తోత్రాలు తప్పనిసరిగా చదువుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. కుజుని యొక్క 4వ దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీద ఉంటుంది. ఇప్పటికే చెప్పి ఉన్నాను, ప్రేమికుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రేమ విషయంలో ఎవరితోనైనా ఎఫెక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కుజుని స్తోత్రాలు, శుక్రాచార్యుల వారి స్తోత్రాలు, శని గారి స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. రాశిలో ఉన్నటువంటి ఉచ్చస్థాన సంచార గురువు గారి యొక్క ఫలితము, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి ఫలితము,
లాభస్థానంలో ఉన్నటువంటి చంద్ర కుజుల ఫలితము చాలా అద్భుతంగా ఉంటూ ఉండగా, వ్యయస్థానంలో బుధదిచి యోగం బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే వీరికి కీర్తి ప్రతిష్టలు చాలా చాలా బాగున్నాయి. పరపతి పెరుగుతోంది. అలాగే పాండిత్యం పెరుగుతోంది. అంటే జ్ఞానం అన్నమాట. విజ్ఞానం చాలా బాగా పెరుగుతోంది. అది మీకు అనుభవం మీద వచ్చిందైనా కావచ్చు, లేదా ఏదైనా పుస్తక పరిజ్ఞానమైనా కావచ్చు. తప్పనిసరిగా మీకిప్పుడు నాలెడ్జ్ పెరిగేటటువంటి పరిస్థితి, ధనము పెరిగేటటువంటి పరిస్థితి, ముఖ వర్చస్సు పెరిగేటటువంటి పరిస్థితి, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా మీరు పనులన్నీ చాలా బాగా చేసుకోగలుగుతారు. ప్రేమ వ్యవహారాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన మాట వాస్తవమే కానీ, అంత పూర్తిగా నిరాశ నిస్పృహలతో అయితే మీరు ఉండవలసిన పని లేదు. మాతృవర్గ రీత్యా అనుకూలవంతమైన కాలమే. శారీరక సౌఖ్యం కొంచెం ఎక్కువగా ఉండేటటువంటి కాలమే. అలాగే సంతాన రీత్యా చాలా చాలా బాగుంది. చాలా తృప్తిగా ఉన్నారు మీరు. రుణ భారాల రీత్యా కూడా చాలా తృప్తిగా ఉన్నారు. విదేశీ యానాలు కనిపిస్తున్నాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మాతృవర్గ రీత్యా కొంచెం అనుకూలమైన కాలం అవుతూ ఉన్నప్పటికీ ఎవరికైనా కూడా మాతృవర్గం మీద కాస్త విరోధం ఉన్నట్టయితే, విభేదం ఉన్నట్టయితే అది కూడా ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఏమాత్రము ఆలోచన చేయకుండా మాతృవర్గరీత్యా గాని, మాతృమూర్తి గారి మీద గాని ఎటువంటి కోపతాపాలు పెట్టుకోకండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి కాలము. దూర ప్రయాణాల విషయంలో కూడా అనుకూలమైనటువంటి కాలము. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా అనుకూలమైనటువంటి కాలం కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా చాలా చాలా బాగా కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కొత్త వ్యాపారాలు కూడా చాలా బాగుంటాయి అని కూడా తెలియజేస్తున్నాను. ఇంకా వేరే ఏదైనా వ్యతిరేకతలు ఉన్నాయా అంటే దూర ప్రాంత విషయాలలో ఖర్చులు చాలా ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబ జీవితంలో కూడా ఏదో ఒక ఖర్చు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి. అసలు అనుకోని విధంగా ఇంత ఖర్చు వచ్చి పైన పడిందే అని మీరు అనుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త పడండి. ప్రేమ వ్యవహారాల విషయాలలో కూడా జాగ్రత్త పడండి. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క స్థితి సంచారము రాశిలోకి వచ్చి ఉన్నది. ఇది అంతగా అనుకూలించేటటువంటి విషయము కాదు. ఆదిత్య హృదయ పారాయణ చేయవలసిందిగా సూచన చేస్తున్నాను. ఇక లలిత కళల విషయంలో మీకు కొంత ధనము వచ్చేటటువంటి పరిస్థితి, కీర్తి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శుక్ర చంద్రుల యొక్క కలయిక సింహరాశిలో చాలా బాగుంటూ ఉన్నందువల్ల మీ మనసుకి మీకు ప్రశాంతమైనటువంటి ఫలితాలే ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. దుర్గా అమ్మవారైనా, లలిత అమ్మవారైనా ఏదైనా కానీ శక్తి స్వరూపం యొక్క స్తోత్ర పారాయణాలు చేస్తూ ఉన్నట్లయితే చాలా వరకు అష్టమ రాహు దోషం తగ్గిపోతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. చక్కటి అభివృద్ధి ఉన్నది. శుభం.